హలో టెకీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీకు మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌కి ఉన్న ఈమెయిల్ ఐడీని ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. లేదా మీకు ఇన్‌స్టాగ్రామ్‌కి ఈమెయిల్ ఐడీ లేకపోతే ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా మీ మొబైల్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీ ప్రొఫైల్‌లో రైట్ సైడ్ టాప్‌లో 3 లైన్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క లింక్డ్ మొబైల్ నెంబర్ అండ్ అలాగే జీమెయిల్ ఉంటుంది. సో మీ జీమెయిల్ మీద క్లిక్ చేసుకోండి మీరు. ఓకే, సో మీ జీమెయిల్ మీద క్లిక్ చేసుకోగానే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి, జీమెయిల్కి లింక్ అయి ఉన్నవి. సో మీరు ఈ జీమెయిల్ని డిలీట్ చేద్దాం అనుకుంటే కింద మీకు డిలీట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో సింపుల్గా మీకు పాస్వర్డ్ అనేది గుర్తు లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని ఉందా, సో దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆల్రెడీ లింక్ అయి ఉన్న ఈమెయిల్కి ఒక మెయిల్ అయితే వెళ్తుంది. సో ఆ మెయిల్ని మీరు మీ యొక్క జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నేను నా జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో జీమెయిల్ అప్లికేషన్లో లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఆల్ బాక్సెస్లో పెట్టుకోండి. ఆల్ బాక్సెస్ మీద క్లిక్ చేయండి. సో ఆల్ బాక్సెస్ మీద క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తూ ఉండండి, మీకు ఈమెయిల్ అయితే వస్తుంది. సో ఈ మెయిల్ మీద క్లిక్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సో కొత్త పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ప్లేస్లో కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ దాన్ని రీఎంటర్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో అలా రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది రీసెట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను నా అకౌంట్లోకి అయితే వచ్చేస్తున్నాను. సో ఇది నా సెకండరీ అకౌంట్, నా మెయిన్ అకౌంట్లోకి వచ్చేస్తున్నాను. సో వచ్చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ 3 లైన్స్, టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ ఎంట్రీలోకి వెళ్ళండి, కిందికి స్క్రాల్ చేయండి, పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్, జీమెయిల్ ఉంటుంది. సో జీమెయిల్ మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆల్రెడీ మళ్ళీ రీసెట్ చేసుకున్నారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఉన్న జీమెయిల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సో ఈ విధంగా మీరు ఉన్న జీమెయిల్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. కొత్తది యాడ్ చేయాలంటే యాడ్ న్యూ కాంటాక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో యాడ్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది మళ్ళీ. సో యాడ్ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఓకే, కింద యాడ్ న్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో మీరు టిక్ చేసుకోండి, మీ ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఈమెయిల్ ఐడి లింక్ అవ్వాలో అనుకుంటున్నారో దాన్ని టిక్ చేసుకోండి. నేనైతే నా ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉందా, సో ఆ ప్లేస్లో ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా అక్కడే ఎంటర్ చేసుకోవాలి. సో అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద మీరు ఏ అకౌంట్కి అయితే ఆ జీమెయిల్ లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, బ్లూ టిక్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మీ జీమెయిల్కి వస్తుంది. మీ మొబైల్లో జీమెయిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఒక మెయిల్ అయితే వస్తుంది. ఒక మెయిల్ వచ్చింది. సో సారీ, ఇది కాదు, సో ఇంకొక మెయిల్ వస్తుంది. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను. సో మెయిల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మెయిల్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మీకు 6 డిజిట్ కోడ్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ వెరిఫికేషన్ కోడ్ ఉందా, అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మీరు ఏదైతే కొత్తగా సెట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఉందో ఇదైతే సెట్ అయిపోతుంది అనమాట మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు, కొత్త జీమెయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్. ఈ వీడియో కింద గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.